వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ. ఈరోజు ఆస్ట్రాలజీ టాపిక్లో కాలసర్ప దోషం గురించి వివరంగా విశ్లేషణ పద్ధతిలో తెలుసుకుందాం. కాలసర్ప దోషం ఎప్పుడు వర్తిస్తుంది? చాలామంది జ్యోతిషులు చెప్పే విషయం ఏమిటంటే, రాహు కేతు గ్రహాల మధ్యలో 7 గ్రహాలు ఉంటే, అనగా సూర్య, కుజ, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని, ఈ 7 గ్రహాలు రాహు కేతు గ్రహాల మధ్యలో స్థితి అయితే అది కాలసర్ప దోషమని చాలామంది జ్యోతిష పండితులు భయపెట్టి పరిహారాల పేరుతో డబ్బులు వసూలు చేయడం మొదలు పెడుతున్నారు. కాలసర్ప దోషం రాహుకేతు గ్రహాల మధ్యలోనే ఈ 7 గ్రహాలు ఉంటే కాదు. రాశి చక్రంలో రాహుకేతు గ్రహాల మధ్య ఈ 7 గ్రహాలు ఉండి, అలాగే D9 చార్ట్లో అనగా నవాంశ రాశి చక్రంలో కూడా రాహుకేతు గ్రహాల మధ్యలో ఈ 7 గ్రహాలు వస్తేనే అప్పుడు కాలసర్ప దోషము ఒక 60% ఉందని అర్థం చేసుకోగలరు. అలాగే D30 చార్ట్లో కూడా ఈ రాహుకేతు గ్రహాల మధ్యలో 7 గ్రహాలు వచ్చినప్పుడు మాత్రమే కాలసర్ప దోషము 100% వర్తిస్తుందని గ్రహించగలరు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ విధంగా ఉండి కాలసర్ప దోషం ఉన్నప్పుడు ఆ జాతకులకు ఎలాంటి విషయాలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఈ టాపిక్లోకి వెళ్ళటానికి ముందు ఈ ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారు మరిన్ని వీడియోల కోసం మీరు నోటిఫికేషన్ పొందటానికి ఈ ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయగలరని కోరుకుంటున్నాను. ఒకవేళ D1 చార్ట్ రాశి చక్రము, D9 చార్ట్, D30 చార్ట్ ఈ 2 వర్గ చక్రాలలో కూడా అదనంగా రాహుకేతు గ్రహాల మధ్యలో ఉంటే ఆ జాతకులకు 100% కాలసర్ప దోషం ఉంటుందని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ 3 రాశి చక్రాలలో ఉన్నప్పుడు కాలసర్ప దోషం అని చెప్పుకున్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ జాతకులకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి? ప్రతి విషయంలో వీరికి అపజయాలు ఉంటాయి. వీరు ఏ పని మొదలుపెట్టినా సరే సక్సెస్ రేటు చాలా చాలా తక్కువగా ఉంటాయి. వివాహ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తలు మధ్య చికాకులు, లైఫ్ లాంగ్ అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే కోర్టు కేసులు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల మధ్యలోనే భూ తగాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరితో ఎక్కువగా స్నేహితులు ఉండరు. వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయి. వీరు ఎక్కువగా ఇతరుల చేత మోసపోతారు. ప్రత్యేకించి ధన సంపాదన విషయంలో జీరో సేవింగ్స్ ఉంటాయని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎప్పుడు చెప్పవచ్చు? ఈ 3 రాశి చక్రాలలోనే రాహుకేతు గ్రహాల మధ్య ఈ గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే. ఈ విధంగా 3 రాశి చక్రాలలో ఉండి, ఇక్కడ కూడా మరొక ప్రధానమైన విషయం ఉంటుంది. ఈ రాహుకేతు గ్రహాల మధ్యలో లగ్నం ప్రకారం వీరికి ఏ సంవత్సరంలో ఆర్థిక పరమైన నష్టాలు ఉంటాయి, ఆర్థిక పరమైన లాభాలు ఉంటాయని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పబోతున్న ఈ ఇయర్ వైజ్ కాలసర్ప దోష ఫలితాలను నోట్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. రాహుకేతు గ్రహాలు లగ్నం ప్రకారం 1, 7వ స్థానంలో ఉండి, ఈ 1, 7 స్థానాల మధ్యలో మిగతా 7 గ్రహాలు ఉన్నప్పుడు ఆ జాతకులకు 27 సంవత్సరాల తర్వాత యోగిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
అలాగే లగ్నం ప్రకారం 2, 8 స్థానాలలో మిగతా 7 గ్రహాలు ఉన్నప్పుడు 33 సంవత్సరాల తర్వాత ఆ జాతకులకు మంచి యోగం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ధన సంపాదన విషయంలో, అలాగే మిగతా ఎలాంటి మంచి విషయాలలో కాస్త మంచి ఫలితాలు ఉంటాయని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే లగ్నం ప్రకారం రాహుకేతు గ్రహాలు 3, 6 స్థానాలలో స్థితి అయి ఈ గ్రహాల మధ్యలో మిగతా 7 గ్రహాలు ఉన్నప్పుడు 36 సంవత్సరాల తర్వాత ఆ జాతకులకు మంచి యోగం వస్తుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మంచి యోగం ఉంటుంది. అలాగే రాహుకేతు గ్రహాలు 4, 10 స్థానాల మధ్యలో మిగతా గ్రహాలు ఉన్నప్పుడు ఆ జాతకులకు 42 సంవత్సరాల తర్వాత మంచి యోగం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఫలితాలు కాస్త బాగుంటాయని మనం చెప్పవచ్చు. అలాగే 5, 11 స్థానాల మధ్యలో రాహుకేతు గ్రహాలు ఉండి ఈ గ్రహాల మధ్యలో మిగతా 7 గ్రహాలు ఉన్నప్పుడు 48 సంవత్సరాల తర్వాత ఆ జాతకులకు మంచి యోగం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫలితాలు కాస్త అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే 6, 12 స్థానాలలో రాహుకేతు గ్రహాలు ఉండి ఈ గ్రహాల మధ్యలో మిగతా 7 గ్రహాలు ఉన్నప్పుడు ఆ జాతకులకు 58 సంవత్సరాల మధ్యలో మంచి యోగం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాస్త మంచి ఫలితాలు ఉంటాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే రాహుకేతు గ్రహాల మధ్యలో ఈ 7 గ్రహాలు ఉండి ఈ 7 గ్రహాలు గురు యొక్క ప్రభావంలో ఉన్న కాలసర్ప దోషము అంతగా ఉండదని అర్థం చేసుకోగలరు. అలాగే లగ్నం ప్రకారం శుక్రగ్రహం 5వ స్థానాధిపతి అయి మిగిలిన 7 గ్రహాలు ఈ 5వ స్థానాధిపతి లేదా 5వ స్థానం యొక్క ప్రభావంలో ఉన్న కాలసర్ప దోషము అంతగా వర్తించదు. అలాగే మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే గురు శుక్ర గ్రహాలు రాశి చక్రంలో బెస్ట్ ప్లానెట్స్గా పరిగణలోకి తీసుకుంటారు. ఏ జాతక చక్రమైనా సరే గురు శుక్ర గ్రహాలు బలంగా ఉన్నాయా లేదా అని చూడాలి. ఆ జాతకం బాగుందా లేదా అనే విషయానికి వచ్చేసరికి గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రాహుకేతు గ్రహాల మధ్యలో ఈ 7 గ్రహాలు ఉన్నా సరే గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే ఆ జాతకులకు ఏ మాత్రం కాలసర్ప దోషం వర్తించదు. కాబట్టి ఈ విధంగా రాహుకేతు గ్రహాల మధ్యలో 7 గ్రహాలు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. గురు శుక్ర గ్రహాల ప్రభావంలో ప్లానెట్స్ ఉంటే ఆ జాతకులకు ఖచ్చితంగా 100% మంచి ఫలితాలు ఉంటాయని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. సో గురు శుక్ర గ్రహాల ప్రభావంలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఐడెంటిఫై చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. అంత నాలెడ్జ్ రావాలి అంటే జ్యోతిష్యంలో మంచి పరిజ్ఞానం రావాలి. సో మరొక వీడియోలో గురు శుక్ర గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, గురు శుక్ర గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఆ జాతకుడికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి మరొక వీడియోలో గురు శుక్ర గ్రహాల గురించి వివరంగా విశ్లేషణ పద్ధతిలో ఉదాహరణకు ఒక రాశి చక్రం కూడా తీసుకొని వివరించడం జరుగుతుంది. ధన్యవాదాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.